హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డాబీస్ డెన్. ఈ వీడియోలో రంజాన్ స్పెషల్ అయిన కునాఫాని ఇంట్లోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. యూజువల్గా కునాఫాని ప్యాన్ మీద కానీ బేక్ చేసి కానీ చేసుకుంటారు, కానీ ఇక్కడ మీకు సింప్లిఫైడ్ వర్షన్ చూపించబోతున్నాను. అలా అని టేస్ట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. క్రీమ్ అండ్ చీజ్ యూజ్ చేయకుండా కునాఫాని చాలా టేస్టీగా క్రీమీ టెక్స్చర్తో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ రకంగా చేసుకుంటే ఎవరైనా చాలా సింపుల్గా 30 minutes లోపే కునాఫాని ఇంట్లో చేసుకోవచ్చండి. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. ఈ రెసిపీ కోసం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాంటి సన్నటి సేమియాని తీసుకోవాలి. యాక్చువల్గా కునాఫా తయారు చేయడానికి కునాఫా డో లేదా కటైఫీ యూజ్ చేస్తారు, కానీ అవి మనకంత ఈజీగా దొరకవు కాబట్టి ఈ సన్నటి సేమియాని యూజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కోసం నేను 150 grams సేమియాని తీసుకున్నానండి. దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా క్రష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ లో 30 grams వరకు అన్సాల్టెడ్ బటర్ ని తీసుకోండి. ఇది అరౌండ్ 2 tablespoons ఉంటుంది. ఈ బటర్ కాస్త మెల్ట్ అయ్యాక మనం ఆల్రెడీ క్రష్ చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసి ఈ సేమియా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా త్వరగా కలర్ మారిపోతుందండి, సో కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు కునాఫా ఫిల్లింగ్ కోసం ఒక సాస్ ప్యాన్లో 1.5 cups వరకు పాలు తీసుకోండి. అలాగే 3 tablespoons పంచదార కూడా యాడ్ చేసి దాంట్లోనే 2 tablespoons కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు దీంట్లో 1/4 teaspoon వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని ఇప్పుడు స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దీన్ని మీడియం ఫ్లేమ్ మీద కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. ఇది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్రీమీగా కాస్త ఇలా థిక్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారనివ్వండి. ఇష్టమైతే ఈ స్టేజ్లో 2-3 tablespoons ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కునాఫాని అసెంబుల్ చేసుకోవడానికి ఏదైనా ఒక బౌల్ని ఇలా బటర్తో పూర్తిగా గ్రీస్ చేసి పెట్టుకోండి. మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని 2 భాగాలుగా చేసుకొని ఒక సగాన్ని ఇప్పుడు ఈ బౌల్లో యాడ్ చేసుకోండి. దాన్ని అన్ని వైపులా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న గిన్నెతో కానీ గ్లాస్తో కానీ ఇలా పూర్తిగా సెట్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ ఫిల్లింగ్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన సేమియాని కూడా దీని మీద యాడ్ చేసుకొని ప్రెషర్ పడకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేయండి. ఇది ఇలా 1 hour ఉంటే సెట్ అయిపోతుంది. చల్లగా తినడం ఇష్టపడే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం 1/2 cup షుగర్ అలాగే 1/2 cup వాటర్ యాడ్ చేసి దాంట్లో నేను కెవ్రా వాటర్ యాడ్ చేస్తున్నానండి. మీ ఇష్టాన్ని బట్టి కెవ్రా వాటర్ కానీ రోజ్ వాటర్ కానీ ఏదైనా యూస్ చేయొచ్చు. 2 to 3 drops వరకు యాడ్ చేయండి. అలాగే కొద్దిగా కుంకుమ పువ్వుని కూడా యాడ్ చేసుకోవాలి. పంచదార పూర్తిగా కరిగి ఒక బాయిల్ వచ్చాక లో ఫ్లేమ్ మీద ఒక 3 to 5 minutes వరకు బాయిల్ అవనిస్తే ఇది కాస్త థిక్ అవుతుంది. ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం పల్చగానే ఉంటుంది. మనం ఎక్కువసేపు బాయిల్ చేయట్లేదు కాబట్టి అంత త్వరగా క్రిస్టలైజ్ అవ్వదండి. అందుకే నేను నిమ్మరసం కూడా యాడ్ చేయట్లేదు. ఈ పాకం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ కునాఫా మీద యాడ్ చేసుకోండి. షుగర్ సిరప్ తినే ముందు మాత్రమే యాడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల సేమియా మెత్తబడిపోకుండా క్రిస్పీగా ఉంటుంది. 1 tablespoon పిస్తాల్ని కూడా కోర్స్ గా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ పిస్తా పౌడర్ ఇంకా రోజ్ పెటల్స్ తో గార్నిష్ చేసుకుంటే చాలా రుచిగా ఉండే కునాఫా రెడీ. నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచండి. థ్యాంక్ యూ.